బుద్ధికెటాళ్లకు సభకాడికి శీతమొచ్చిరు జనాలు. ఇంకా రానోళ్ళైతే మస్తు మంది ఉన్నారట బయట. ఇక జర్రైతే చీకటి పడితేనే మోపుకే మీదికెళ్ళి గిర్రన దిగింది హెలికాప్టర్. ఇట్లా హెలికాప్టర్ దిగినాక స్టేజ్ మీదకి వచ్చి అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు చల్లి మొక్కినాక అందరినీ పలకరించుకుంటా పోయి కూర్చుండు. అరే ఈ డిస్టర్బెన్స్ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సభకు కూడా వచ్చినట్టుంది కదా, జర ఆగరాదురయ్యా. శానద్దులకు మాట్లాడుతుండు గాని సారు జర్ర ఓ 10 నిమిషాలు ఓపుకబట్ట రాదురే అన్నలు. మాట్లాడు అయిపోయినాక స్టేజ్ ఎక్కి దుంకుదురు గాని. ఇక కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన కరెంటు, ఇచ్చిన రైతు బీమా, మిషన్ భగీరథ ఇట్లా అదివరకు చేసిన పనులన్నీ వరుస పెట్టుకొచ్చి చెప్పిండు. మనోళ్ళే ఉన్నట్టు సారు, లేకుంటే సీఎం అని ఎందుకంటారు? ఇక ఇట్లా పింఛన్లు పెంచుతాం, ఆడవిళ్లకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీల చిట్ట అంతా చదువుకొచ్చిండు. ఓ ఇట్లా చిన్నగా అరుచుకుండా నడిమి ఇట్లా పోలీసు వాళ్ళకు కూడా రాజకీయాలు ఎందుకు అని వాళ్ళని కూడా అరుచుకుండు. మొత్తానికి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తెలంగాణ పోరాటం కాడికేలి 10 ఏళ్ల కారు పార్టీ పాలన, తర్వాత కాంగ్రెస్ పాలన, కేంద్రంలో బీజేపీ పాలన, ఓ ఇట్లా అన్ని ముచ్చట్లు చెప్పి మల్లో మలక రజతోత్సవ శుభాకాంక్షలు చెప్పి ముగిచ్చిండు సభను. జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు లొలిపెట్టరా బాగా లొలిపెట్టారు.